హాయ్ వెరీ గుడ్ మార్నింగ్. ఎల్ఐసిలో జాబ్స్ పడ్డాయి, జూనియర్ అసిస్టెంట్ జాబ్స్, ఎనీ గ్రాడ్యుయేషన్. ఓకే, 55% మార్క్స్ తోటి ఏ గ్రాడ్యుయేషన్ చేసినా ఎల్ఐసిలో జాబ్స్ పడ్డాయి. 2 రోజులు ఉంది డేట్. ఓకే, రేపు కాక వెళ్ళింది. ఓకే, ఈ 2 రోజుల్లో ఎవరైనా కనుక మీరు అప్లై చేయాలనుకుంటే దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి. ఫుల్ డీటెయిల్స్ చెప్తా. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది, లాస్ట్ డేట్ ఎప్పుడు, జాబ్ ఎట్లుంది, ప్రొఫైల్ ఎట్లుంది, ఎలిజిబుల్ ఎంత, ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తా. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, మ్యాక్సిమం షేర్ చేయండి, ఎందుకంటే ఇది 2 డేస్లో అయిపోతుంది నోటిఫికేషన్. ఓకే, వివరాల్లోకి వెళ్తే చూస్తారు కదా, ఎల్ఐసి హెచ్సిఎల్, ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్స్ నోటిఫికేషన్ వచ్చింది చూడండి. సో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, తిరుపతి, విజయవాడ, నెక్స్ట్ వైజాగ్లో ఉన్నాయి. మనకు ఏపీఎస్సి బోత్ కాబట్టి ఇద్దరికి చెప్తున్నా. సో మీకు అట్లనే తెలంగాణకు వచ్చేసి ఒక్క నిమిషం చూస్తున్నా. సో ఇక్కడ హన్మకొండ, వరంగల్, హైదరాబాద్, సికింద్రాబాద్ 19 జాబ్స్. ఓకే, గ్రాడ్యుయేషన్ అయిపోయి బ్యాంకింగ్ ఫీల్డ్లో ఎవరైతే ఉన్నారో, న్యూమరికల్ ఎబిలిటీ అయినా, రీజనింగ్ అయినా, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అయినా, నెగిటివ్ మార్క్స్కి ఎవరైతే బాగా ఎస్ఎస్సి, సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్ రాసి దానికి అనువుగా ఉన్నారో వాళ్ళకి చాలా మంచి నోటిఫికేషన్. దయచేసి మొత్తం చూడండి. సో రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ద జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట. సో వేకెన్సీ స్టేట్ వైజ్గా ఎట్లుందో అది కూడా చెప్పారు. బ్రీఫ్ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. స్టార్ట్ ఆఫ్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ 16 తారీఖు నుంచి స్టార్ట్ అయింది, 30 తారీఖు లాస్ట్ డేటు. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ అవన్నీ ఇచ్చారు, ఆన్లైన్ అనమాట. కేటగిరీ 1, 2, 3 సిటీ బేసిక్ పే సిటీ వైజ్గా ఉంది. సో మీకు యాన్యువల్గా చూస్తే 5 lakhs ఉన్నాయి, అప్రాక్సిమేట్లీ 4.6 నుంచి 5 lakhs చూసుకోవచ్చు. సో మీకు ఇవన్నీ మిగతా దానికి సంబంధించిన కూపన్స్ అవి దేనికి డిఏలు అవి ఇవి ఉన్నాయి. సో ఇది మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. 21 నుంచి 30 ఏళ్ళు యాజ్ ఆన్ April 1, 2026కి. ఓకే, సో గ్రాడ్యుయేషన్ చూడండి. గ్రాడ్యుయేషన్ మినిమం అగ్రిగేట్ 55 మార్క్స్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, మామూలుగా గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి అనమాట. వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రిఫరెన్స్ ఇస్తుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కూడా చెప్పిన నేను, April 1 వరకు 21 నుంచి 30 ఉండాలి. నాట్ బిలో 21 years అండ్ నాట్ అబౌవ్ 30 years. ఓకే, 30 years మీద ఉండకూడదు. నెక్స్ట్ ఇదనమాట. సో జూనియర్ అసిస్టెంట్ ఆన్లైన్ ఎగ్జామ్. ఓకే, డైరెక్ట్ ఆన్లైన్ ఎగ్జామే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్, 40 క్వశ్చన్స్. సో నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ స్కిల్. ఓకే, అన్నీ కూడా 40 మార్కులు. 120 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సో 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో ప్రాసెస్ ఆఫ్ అరైవింగ్ స్కోర్కి ఎట్లుంది ఇదంతా బ్యాంకింగ్ వాళ్ళు రాసినట్లయితే వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది, డీటెయిల్గా అనమాట. ఇది ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత ఫైనల్ సెలక్షన్. నెక్స్ట్ మెడికల్ ఎట్లా ఉంటుంది. సో అదనమాట దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇంకా 2 రోజులు మాత్రం ఉంది. దయచేసి ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే ఎట్లా అప్లై చేయాలి ఇక ఇవన్నీ చూడండి, దానికి సంబంధించిన డీటెయిల్స్. ఓకే, లాస్ట్ డేట్ 2 days ఉంది. దయచేసి నేను ఒక 2-3 days బ్యాకే చేయవలసిన, నేను యాక్చువల్లీ మర్చిపోయినా. సో ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్. ఓకే, సరే దయచేసి దీనికైతే అప్లై చేసుకోండి. ఓకే.